వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ పండగ సంబరాలు. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. మాజీ ప్రధాని వాజ్పేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో జయంతి సందర్భంగా మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నిజామాబాద్ ధర్నా చౌక్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు హాజరై హామీ ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. హైదరాబాద్లో శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అల్లు అరవింద్, FDC చైర్మన్ దిల్ రాజుల వెల్లడి. అల్లు అర్జున్ తరపున కోటి, పుష్ప 2 నిర్మాత, దర్శకుల తరపున చెరో 50 లక్షల సహాయం అందజేస్తామని హామీ. దేశం గర్వించదగ్గ నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నవీపేట మండలంలోని 31 చర్చిలకు క్రిస్మస్ సందర్భంగా కేకుల వితరణ. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకారంతో అందజేసిన నవీపేట్ బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు నవీపేట రైల్వే గేటు మూసివేత. మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ నీటిని విడుదల చేసిన FC శ్రీనివాస్ గుప్తా. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయి. మెదక్ చర్చిని సందర్శించి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ నియోజకవర్గంలోని 3 లిఫ్ట్లకు బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరు. ఆర్మూర్లో మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. అయ్యప్ప స్వామి దయతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అయ్యప్పను వేడుకుంటున్నట్లు DCC అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఎర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామివారి మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామివారి దయతో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మహోత్సవంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు ఎనలేనివని ఆర్మూర్ బీజేపీ అధ్యక్షులు త్యాగ ఉదయ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పేయి 100వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, జస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ నేషనల్ హైవే రోడ్లను విస్తరింపచేసిన ఘనత వాజ్పేయికి దక్కుతుందని, ఎవరినీ విమర్శించకుండా, నొప్పించకుండా మాట్లాడే మనస్తత్వం వాజ్పేయిదని కొనియాడారు. ఏనాడు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. ఆయన వేసిన బాటలోనే దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నేటి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శులు వేణు, యుగంధర్, కాందేశ్, ప్రశాంత్, జిల్లా నాయకులు రాజేశ్వర్, విజయనంద్, బీజేవైఎం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్, ఉదయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బిహారీ శత జయంతి ఉత్సవాలను నేడు ఘనంగా ఆర్మూర్ పట్టణంలో జరుపుకోవడం జరిగింది. వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి
మేమందరం పుష్పాంజలి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారు గతంలో భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఒక సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ నీతివంతమైన పరిపాలన చేయడం జరిగింది. ఈ యావత్ భారతదేశ ప్రజానికే కాదు, ప్రపంచానికి కూడా తెలుసు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశ స్థాయిలో గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చ్ అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని, సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన, క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో క్రిస్మస్ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పాస్టర్ బెంజిమన్, కొమ్మనపల్లి, డాక్టర్ ఆర్పీతో కలిసి పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవాళికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు, క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా ప్రపంచ శాంతిని మనం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ జన్మదినం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నవీన్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్ జన్మదినం సందర్భంగా రూరల్ క్యాంపు కార్యాలయంలో షాల్వా, పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి నవీన్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. ఇందూర్ నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతరత్న, స్వాతంత్ర సమరయోధులు, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అటల్జీ అని, జాతీయ పునర్నిర్మాణం కోసం, దేశభక్తిని పెంపొందించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. రాజకీయంగా ప్రజల్లో చైతన్యం కోసం దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాసేవే మార్గంగా ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీ అధ్యక్షులుగా, తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పనిచేసి 2 ఎంపీ స్థానాలకే పరిమితమై ఉన్న పార్టీని ప్రభుత్వం స్వతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతిపరుడు అటల్జీ అని కొనియాడారు. 3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సుపరిపాలన అందించి చరిత్రలోకెక్కిన నాయకుడని, రాజకీయ భీష్మ పితామహుడని అటల్జీని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని, అతని నాయకత్వంలో భారతదేశంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశారన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆయన ఆనాడు వేసిన పునాది నేడు 5వ స్థానంలో భారత్ నిలిచిందని, విదేశాంగ విధానంతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన సంస్కరణలు చూసిందన్నారు. పోఖ్రాన్ 2 అణుపరీక్ష, లాహోర్ డిక్లరేషన్ వంటి దౌత్య కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించడం జరిగిందన్నారు. అటల్జీ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినంగా మనం అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వాలు అధికారం వస్తూ ఉంటాయి, పోతుంటాయి, దేశమే మాకు ప్రధానమన్న అటల్జీ వ్యాఖ్యలు ఎంతగానో ప్రేరేపించాయి అన్నారు. నేటి యువతరం రాజకీయ నాయకులందరూ అటల్జీని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచి అటల్జీ, అద్వానీలు కలలు కన్నా జాతీయ పునర్నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని,
ఆ మహనీయుని జన్మదినాన దేశ పౌరులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అటల్జీ చిత్రపటానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేశారు. అలాగే ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గౌతమ్ నగర్లోని స్నేహ సొసైటీలో పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయనకు నిజామాబాద్ జిల్లా మరియు అర్బన్ శాఖ తరఫు నుండి ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్ర సమరయోధుడు, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని సమాజ సేవే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్లో చురుకుగా పనిచేసి మరియు ఆ తర్వాత రాజకీయంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో జనసంఘ్ స్థాపనలో మరియు జనసంఘ్లో అధ్యక్షుడిగా పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా మరియు అధ్యక్షుడిగా దేశానికి సేవ చేసిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల సహాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందజేశారు. దిల్ రాజు పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, వెంటిలేషన్ తీసేశారని, బాలుడు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నానన్నారు. న్యాయపరమైన అంశాల కారణంగా బాధిత కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నామని, అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్ ను 10 రోజుల క్రితం పరామర్శించామని, ఆ సమయంలో వెంటిలేషన్ పై ఉన్నాడని అల్లు అరవింద్ తెలిపారు. నిన్నటికి ఈ రోజుకి బాలుడి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్నారు. అతడి హెల్త్ కండిషన్ బాగుందని వైద్యులు తెలిపారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగాం. సినిమా ప్రముఖులతో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలను కలిసి వెళ్తామన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని దిల్ రాజు తెలిపారు. ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు సీఎంను కలుస్తున్నారా? ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య చోటు చేసుకున్న పరిణామాల గురించి వెళ్తున్నారా అని దిల్ రాజును మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తాను చిత్ర పరిశ్రమ వ్యక్తినని, ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య వారధిగా ఉండాలని సీఎం బాధ్యత ఇచ్చారని అదే చేస్తున్నానన్నారు. అల్లు అర్జున్ను కలిశారా అని అడగ్గా ఇంకా లేదని, త్వరలోనే కలుస్తానని చెప్పారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ ధర్నా చౌక్ నుండి వెళుతుండగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ధర్నాను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అంటే మా వాళ్ళు వీళ్ళందరూ తర్వాత కూడా ఏంటంటే న్యాయమైన కోరికలు ఉన్నాయి. మీరందరూ ప్రదర్శన కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఇంతమంది మనం ఇప్పుడు 60,000 మంది మనం రిక్రూట్ చేసుకున్నాము. ఎవరికో మంది ఎన్నో చేస్తుంది కదా మొత్తం ఇప్పుడు 1 year లో మనకి 60,000 మంది. దట్ ఎడ్యుకేషన్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ కు. ఇప్పుడు మనం చూస్తాం యూనివర్సిటీ రెగ్యులర్ అయితే రీసెర్చ్ చేస్తున్నాము. మనకి పీఈటీలను కానీ మన అందరూ కూడా ఎంఈఓలను మొత్తం కూడా ప్రతి స్కూల్లో మనం అంతా రెగ్యులర్గా చేస్తున్నాము. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ లాంటివి ఎగిరిపోయాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మెదక్ చర్చిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయన్నారు.
మహిళలకు నెలకు 2,500 ఇస్తామని సీఎం ప్రకటించారని, దాంతో మహిళలు ఆశించారన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేశారని, ఆచరించలేదని తెలిపారు. కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన చేయడం లేదన్నారు. ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30,000 బాకీ పడిందన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదని తెలిపారు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలను నమ్మించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం, చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 40% నేరాలు పెరిగాయన్నారు. నేర రేటు పెరగడం ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. మహిళలు చూస్తూ ఊరుకోబోరని ఖచ్చితంగా ప్రశ్నిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టిందన్నారు. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వపు నిబంధనలను అమలు చేస్తే 30% రైతులకు కూడా రైతు భరోసా రాదన్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం సన్నవడ్లకే పరిమితం చేసిందన్నారు. మాట మార్చడం తప్ప ప్రభుత్వంలో ఏం కనిపించడం లేదన్నారు. మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలను మద్దతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమిందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. చక్కెర ఫ్యాక్టరీలను ఎప్పుడు తెరిపిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది గడిచిన రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందేనన్నారు. తక్షణమే రేషన్ కార్డులను రైతు భరోసా ఇవ్వాలని కోరారు. తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ కు క్రైస్తవులకు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదన్నారు. మత సహనానికి నిదర్శనం మెదక్ అన్నారు. మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కేసీఆర్ గోదావరి జలాలతో సింగూరును నింపారని తెలిపారు. మెదక్కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు. కేసీఆర్ పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలన్నారు. చరిత్ర ఉంది, మనందరికీ తెలుసు. 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మరి దాదాపు అప్పటి పైసలలో చూసుకుంటే 14 లక్షల రూపాయలు ఆనాడే ఖర్చు పెట్టి ఒక 10,000 మందికి ఆహారం ఇచ్చేటటువంటిగా, ఉపాధి కల్పించేటట్టుగా అల్టిమేట్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మన తెలంగాణకు తలమానికంగా నిలబడి ఏషియాలో 2వ అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి ఈ చర్చి దర్శించుకోవడం అన్నది మామూలు విషయం కాదు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, క్రైస్తవ సోదరులకి పేగుబంధం ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేమందరం కూడా కొట్లాడుతుంటే ప్రార్థన చేయని చర్చి లేదు, పాల్గొనని క్రైస్తవుడు లేడు. అట్లా బీఆర్ఎస్ పార్టీకి, క్రైస్తవులందరికీ కూడా ఒక పేగుబంధం ఉన్నది. ప్రత్యేకించి సిఎస్ఐతో నాకు అనుబంధం బాగా ఉంటుంది. మరి వారు వచ్చి ఆహ్వానించినప్పుడు మా ఎమ్మెల్సీలను అందరినీ కూడా మరి మేమందరం కూడా వస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఫైనలీ రావడం, అందరితో పాటు వేడుకల్లో పాల్గొనడం, ఆ క్రీస్తు ప్రభు దయ వల్ల మరి మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు, మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మనందరికి కల ఉండే. అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి. ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం. నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే, మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది. మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా, ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ, ఇంకొక పక్క చర్చు, అసలు ఒక మత సహనశీలత అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. పునీత అన్నమ్మవారి చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 24న అర్ధరాత్రి 11 గంటల నుండి సెయింట్ యాన్స్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. చర్చి పాస్టర్ ప్రీస్ట్ రెవరెండ్ మాదాను జోసెఫ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాదర్ మాదాను విజయ్ పండగ పూజ నిర్వహించారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గాయక బృందం ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్రిప్ మరియు శాంతా క్లాస్ ఏర్పాట్లు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. చర్చ్ ఆవరణ అంతా ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోలాహలంగా మారింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పండగ ఏర్పాట్లను పర్యవేక్షించినందుకు సహాయ సహకారాలు అందించిన చర్చి సభ్యులను చర్చి ఫాదర్ మాదాను జోసెఫ్ అభినందించారు. పూజాపీఠాన్ని అందంగా అలంకరించడానికి సహాయం అందించిన నిర్మలా హృదయ సిస్టర్స్ కు ఫాదర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, కాదర్లు, నిర్మలా హృదయ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండలంలోని ఎడపల్లి ఏఆర్పీ క్యాంప్, వడ్డేపల్లి, ఎంఎస్సీ ఫోరం, జానకంపేట, పోచారం గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ పండుగలను నిర్వహించారు. మండల కేంద్రంలోని బెచానియా చర్చ్లో జరిగిన వేడుకల్లో భాజపా నాయకులు కందగట్ల రామచందర్ కేకులు కట్ చేసి పంచిపెట్టారు. బెతానియా చర్చ్ పాస్టర్ తిమోతిరాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు గ్రామాల్లో నాయకులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకు నా శక్తి ఉన్నది నేను ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి చర్చలకు కానీ మరి ఇక్కడ ఈరోజు ఈ శుభప్రదంలో ఈ శుభ సమయంలో దేవుని ఆశీస్సులు పొందుతున్న మీ అందరికీ విందు ఏర్పాటు చేయాలని భావించి ఆ దేవుని కృప వలన మీ అందరికీ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నవీపేట్ మండలంలోని 31 చర్చిలకు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకారంతో చర్చి పాస్టర్లకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు కేకులు వితరణ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఇండియన్ పెంతకోస్తు చర్చిలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీళ్ల సహకారంతో పంపించిన కేకులను 31 చర్చిల పాస్టర్లకు అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చర్చి పాస్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా కేకులను పంపిన కవిత, షకీళ్లకు చర్చి పాస్టర్ల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీళ్లు మండలంలోని చర్చిలకు కేకులు పంపడం జరుగుతుందన్నారు. మండలంలోని క్రిస్టియన్ సోదరులందరికీ టీఆర్ఎస్ పార్టీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంత ప్రవీణ్, సూరిబాబు, లోకం నర్సయ్య, గైని సతీష్, నేహమియా, రమేష్, యేసుదాసు, చార్లెస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి ఒక 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేపట్టాం. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో అదేవిధంగా అక్కగారికి మరి మా ప్రవీణ్ గారు కావచ్చు మేమందరం కూడా చెబితే వెంటనే స్పందించి కార్యక్రమం ఇట్లా అవుతామో మేము చేసామంటే తప్పకుండా మీరు చేయండి. మండలంలో అన్ని గ్రామాలకు కూడా కేక్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేది అందరూ పోనీ అని చెప్పి బాపూజీ వచనాలయ ఆస్తులు పరిరక్షించాలని కన్వీనర్ కోనేరు సాయికుమార్ కోరారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య భవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ బాపూజీ వచనాలయ పాలక వర్గంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి భక్తవత్సలం గతంలో నాందేడ్ డివిజన్ నుండి పోటీ చేయడానికి తప్పుడు కుల ధృవీకరణ పత్రం ఉపయోగించారని, ఆయనపై కరిపే రాజేశ్వర్ గతంలో కోర్టులో ఫిర్యాదు చేశారన్నారు. ఈ విధంగా నిజామాబాద్ డివిజన్ ప్రజలనే కాకుండా పురపాలక సంఘ ఉపాధ్యక్షుడిగా పట్టణ ప్రజలను కూడా మోసం చేయడం జరిగిందన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు బాపూజీ వచనాలయం పాలక వర్గంలో చేరి భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. దళిత బహుజన సంఘాల నాయకులు బంగారు సాయిలు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కర్క గణేష్, జనరపు రాజేశ్వర్లు మాట్లాడుతూ బాపూజీ వచనాలయానికి సంబంధించిన 10 ఎకరాల్లో ఉన్న స్థలంలో వివిధ రకాల షాపులు, పెట్రోల్ బంకుల నుండి వచ్చిన లక్షల రూపాయల కిరాయి తీసుకుని వచనాలయానికి ఏమాత్రం ఉపయోగపడకుండా తమ సొంత లాభార్జనే ధ్యేయంగా వచనాలయ కమిటీ వాళ్ళు ఉండడం దుర్మార్గమన్నారు. ఇప్పుడున్న బాపూజీ వచనాలయ సంబంధించిన పాలక వర్గం వారు తామే ఎప్పుడు కొనసాగించే విధంగా తమ కుటుంబం వారికి, తమకు సంబంధించిన వారికి సభ్యత్వం తీసుకుని తర్వాత సభ్యత్వ రుసుమును అమాంతం పెంచి సామాన్యులు సభ్యత్వం తీసుకోకుండా చేయడం బాధాకరమన్నారు. ఇప్పుడున్న వచనాలయ కమిటీ ఉపాధ్యక్షుడుగా దాసు అనే వ్యక్తి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో లిక్కర్ మాఫియా దందాను కొనసాగిస్తున్నారని, అటువంటి వ్యక్తి వచనాలయ బాపూజీకి ఏ విధంగా అర్హుడవుతారని అన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఇటువంటి లిక్కర్ మాఫియాకు, ప్రైవేట్ కార్పొరేట్ కు సంబంధించిన బడా బాబులకు బాపూజీ వచనాలయాన్ని అప్పగిద్దామా లేదంటే మేధావి వర్గానికి అప్పగిద్దామా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ మరియు మేధావుల, విద్యార్థులతో పాటు జరిగే పోరాటానికి నిజామాబాద్ ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు ఎం సాయిబాబా, మూషుబ్ పటేల్, రాజు తదితరులు పాల్గొన్నారు. పోటీ చేయకుండా, ఎవరిని ఓట్లు సభ్యత్వం తీసుకోకుండా సభ్యత్వాన్ని 3700 పెంచి ఓటర్లు కాకుండా సభ్యత్వం తీసుకోకుండా చేశారు పాలకవర్గం, గత పాలకవర్గం. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా 5 ఏళ్ళు ఉండాలి, 2 ఏళ్ళు ఉండాలి అనే నిబంధన చేర్చి ఎవరిని ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా తమ ఇళ్లలోనే ఓట్లు నమోదు చేసుకొని 200 పైచిలకు ఓట్లు తమ వద్ద పెట్టుకొని 400 చిల్లర ఓట్లలో ఎన్నికలు జరుపుకునే ప్రయత్నం, కుటిల నీతి నియమాలు అనుసరించినటువంటి మొన్నటి ఎన్నికల్లో పాలకవర్గాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము.
లిక్కర్ మాఫియా డాన్గా పేరొందినటువంటి దాస్ గారు మహారాష్ట్రలో ఎన్నో బ్రేవరీస్ కంపెనీలు, మద్యం వ్యాపారి, అదేవిధంగా కర్ణాటక గుల్బర్గాలో మద్యం వ్యాపారి, అలాంటి వ్యాపారిని ఎండబెట్టుకొని గతంలో ఇక్కడ సారా తర్వాత కళ్ళు మాఫియాగా డైరెక్టర్గా చలమనైనటువంటి వ్యక్తి నాయుడు గారు ఈ యొక్క కమిటీని మొత్తము సారా కళ్ళు వాళ్ళతో నింపేశారు. ఆ సందర్భంగా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగినాయి. ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా ప్యానల్ సెట్ చేసుకొని ఆ యొక్క స్థలం పైన కన్నేశాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదే సందర్భంలో మేము ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాము. అధ్యక్షుల వారికి అని చెప్పుకుంటున్నటువంటి నాయుడు గారికి గతంలో కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తి తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పోటీ చేయడమే కాకుండా డివిజన్ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా నిజామాబాద్ పట్టణ ప్రజల్ని కూడా పురపాలక సంఘ ఉపాధ్యక్షుడిగా ఉంటూ మోసం చేశారు. కాబట్టి బహిరంగంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ. అమీనాపూర్లో క్రిస్మస్ సందర్భంగా నృత్య ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో పాస్టర్ జాన్ విల్సన్, పాస్టర్ అమ్మ పద్మమన్న చర్చి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పిల్లలు, పెద్దలు పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం పాస్టర్ జాన్ విల్సన్ మాట్లాడుతూ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభు దూత వారి దగ్గరకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలవబోవు మహా సంతోషకరమైన సువార్తమను నేను మీకు తెలియజేస్తున్నానని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఈయన ప్రభువైన క్రీస్తు అని సువార్తకులు వివరించారు. సువార్తకులు సభ్యులు సంతోషకరంగా పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మన్నా చర్చి సంఘం సభ్యులు మర్రెన్న, మలకి, దాసు, పాలురాజు, మరియమ్మ, లూధియమ్మ, రూతమ్మ, జోనమ్మ, సంతోషమ్మ పాల్గొన్నారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఎస్సీ శ్రీనివాస్ గుప్తా నీటిని విడుదల చేశారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్ 1 ఆయకట్టుకు 7 రోజులు మరియు జోన్ 2 ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేయబడుతుందని తెలిపారు. మొదటి జోన్ 2కు డిసెంబర్ 25 నుండి ప్రారంభమై ఏప్రిల్ 8, 2025 వరకు సాగునీటి విడుదల కొనసాగుతుంది. విలువైన సాగునీటిని వృధా చేయకుండా ఆయకట్టు రైతులందరూ పొదుపుగా వాడుకొని నీటిపారుదల శాఖతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ వినియోగదారుల 38వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ వినియోగదారుల 38వ దినోత్సవం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ, ఏఎస్ఓ, డ్రగ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, లీగల్ మెట్రాలజీ అధికారి, డిఎం సివిల్ సప్లై అధికారులతో పాటు వినియోగదారులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావర్ రాజేశ్వర్ వినియోగదారుల హక్కుల గురించి తన ప్రసంగంలో వినియోగదారులకు తెలిపారు. అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున నవీపేట్ వద్ద గల రైల్వే గేట్ను 5 రోజుల పాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. నవీపేట్లో ఈ నెల 26వ తేదీన ఉదయం 7 గంటల నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేటు మూసివేయబడుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. నిజామాబాద్ టు బాసర్ మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మోకన్పల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తాడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. ప్రయాణికులు ట్రాఫిక్ దారి మళ్లింపును పాటిస్తూ తమ వంతు సహకారం అందించాలని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ కోరారు. గుత్పా గ్రామంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గుత్పా గ్రామంలో అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు, గ్రామ ప్రజలకు, గుత్పా గ్రామ కమిటీకి, ముఖ్యంగా పక్క గ్రామాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జక్రన్పల్లిలో క్రిస్మస్ పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మన్నా రాక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, పశువుల పాక, భారీ తోకచుక్క, చర్చి ప్రత్యేక అలంకరణతో సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, వృద్ధులు, పెద్దలు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పాస్టర్ మధు యేసుక్రీస్తు జననానికి సంబంధించిన బైబిల్ వాక్యాన్ని అందించారు. ఇట్టి సంబరాలు తిలకించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వారికి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం జరిగింది. కార్యక్రమ నిర్వహణకు సంఘ సేవకురాలు సారమ్మ మరియు సంఘ పెద్దలు గన్నా పౌలు, జీవరత్నం, స్వల్మాన్, సుంకరి భాస్కర్, సదానందం, ప్రేమానందం, బండారి లాజర్, ఇందూరి రాజు, సంఘ సభ్యులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. జక్రన్పల్లి శివకుమార్ దంపతులు మంగిరాములు మహారాజ్కు పాద పూజ చేసి ఆశీస్సులు పొందారు.
జక్రన్పల్లి శివకుమార్ దంపతులు మంగిరాములు మహారాజ్కు పాద పూజ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే కీర్తిశేషులు మైసరి రాజలింగం వర్ధంతి సందర్భంగా ఇతర శాసనంలో అన్నదానం భక్తులకు జరిపించారు. కేదారేశ్వర ఆశ్రమంలో గోశాలను సందర్శించారు. రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్ట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. మచ్చర్ల లిఫ్ట్ పనులను బుధవారం పరిశీలించిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన 3 కొత్త లిఫ్టులు బీఆర్ఎస్ ఇచ్చినవేనని స్పష్టం చేశారు. మచ్చర్ల, జోధ్పూర్, కుద్వాన్పూర్ గ్రామాల రైతులకు చెందిన 2860 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మచ్చర్ల లిఫ్టుకు 40 కోట్ల రూపాయలు, ఫతేపూర్, చేపూర్, సుర్బిరియాల లిఫ్టుకు 110 కోట్ల రూపాయలు, చిక్లీ టు గుంజిలి లిఫ్టుకు 89 కోట్ల రూపాయలను తానే మంజూరు చేయించాలని జీవన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైందని అక్కసుతో మచ్చర్ల లిఫ్ట్ పనులను గత ఏడాదిగా చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. పైగా కాంగ్రెస్ నాయకులు మందికి పుట్టినోళ్లు మావాళ్లే అన్న చందంగా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన లిఫ్ట్లను కూడా తామే మంజూరు చేయించామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను 2వ దఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మచ్చర్ల లిఫ్టుకు 40 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నిధులకు సంబంధించిన జీవో కూడా వచ్చి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కూడా జరిగిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లిఫ్ట్ బీఆర్ఎస్ హయాంలో వచ్చిందని అక్కసుతో ఏడాది కాలంగా పనులు చేపట్టకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలుగా మారారని ఆయన మండిపడ్డారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్లని, ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్ అని, ఈ 2 పార్టీల పుణ్యమా అని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కిల్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ హయాం స్వర్ణయుగమని, కాంగ్రెస్, బీజేపీలు రాతియుగం తెచ్చాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చేసింది శూన్యమన్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టాలని, లిఫ్ట్ల పనులు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తామే వెంటాడి చేయిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్, బీజేపీలను వెంటాడి తీరుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. జలాల్పూర్ గ్రామంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో 3 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేసిన చెక్కులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గడచంద అనిల్, ఉప సర్పంచ్ లింబారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడచంద ప్రదీప్, వార్డు సభ్యులు ఎంబరి నాగేష్, లిఫ్ట్ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జక్క పెద్ద నడిపి నర్సారెడ్డి, చిట్టి భూమన్న, బొమ్మ శశికాంత్, కత్తి భోజన్న, సుధాపల్లి, నితీష్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు ఏసీపీ సిసిఎస్ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది మాక్లూర్ మండలం రైమత్ నగర్లో పీడీఎస్ రైస్ డంప్ పై దాడి చేశారు. 20 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఎస్హెచ్ఓ మాక్లూర్ ఎస్ఐకి అప్పగించారు. డొంకేశ్వర్ మండలంలో రాహుల్ రెడ్డి అనే రైతు గత 4 సంవత్సరాల నుండి వరి నాట్ల మిషన్లతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం గల వ్యవసాయ భూములను నాట్లు వేయడం జరుగుతుందని గంగవరం సురేష్ తెలిపారు. మరియు నాట్ల మిషన్ రావడం వలన తమకు లేబర్ల సమస్య తగ్గిందని తెలిపారు. మాది డొంకేశ్వర్ గ్రామము. ఇక్కడ రాహుల్ రెడ్డి అనే రైతు మిషన్ తీసుకొచ్చాడు పొలం నాటేది. దీనివల్ల మాకు అందరికీ రైతులకు చాలా లాభంగా ఉంది. ఎలా అంటే మాకు లేబర్తో ఇబ్బంది లేకుండా అయింది. ఈరోజు మిషన్ వచ్చేసి నాకు 7 ఎకరాలు వేస్తుంది. ఒక రోజుకి వచ్చి 7 ఎకరాలు నాటేస్తుంది. దీని మిషన్ వల్ల వేయడం వల్ల దిగుబడి కూడా చాలా ఎక్కువనే వస్తుంది. మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము కాబట్టి మేము అందరు రైతులు కూడా ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంతో నాటడానికి. మళ్ళీ ఏమవుతుందంటే మాకు దగ్గర వస్తున్నాయి ఎకరాలు, అట్లా అధిక దిగుబడి వస్తున్నది. రైతుల కూలి కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది కూలీలతోని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ పండగ సంబరాలు. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. మాజీ ప్రధాని వాజ్పేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో జయంతి సందర్భంగా మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నిజామాబాద్ ధర్నా చౌక్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు హాజరై హామీ ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. హైదరాబాద్లో శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుల వెల్లడి. అల్లు అర్జున్ తరపున కోటి, పుష్ప 2 నిర్మాత, దర్శకుల తరపున చెరో 50 లక్షల సహాయం అందజేస్తామని హామీ. దేశం గర్వించదగ్గ నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నవీపేట మండలంలోని 31 చర్చిలకు క్రిస్మస్ సందర్భంగా కేకుల వితరణ. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకారంతో అందజేసిన నవీపేట్ బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు నవీపేట రైల్వే గేటు మూసివేత. మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ నీటిని విడుదల చేసిన ఎస్సీ శ్రీనివాస్ గుప్తా. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయి. మెదక్ చర్చిని సందర్శించి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ నియోజకవర్గంలోని 3 లిఫ్ట్లకు బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరు. ఆర్మూర్లో మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.